देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले। एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। ओ देश में तू जीता रहे। पहाड़ों में पड़े हो, इंसानों के बीच रहने की आदत छूट गई होगी। एडजस्ट करूंगा सर। कमांडो, 7 दिन है तुम्हारे पास। 8वें दिन की पहली किरण, यूनिट, तारक, यूनिफॉर्म और मैं तुम्हारा इंतजार करेंगे। थैंक यू सर। जय हिंद। చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కథ. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5,000 ఇస్తామనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నా. -50 టెంపరేచర్లో మన సోల్జర్స్ డ్యూటీ చేస్తుంటారు. విపరీతమైన చలి. ఆ చలికి ఫ్రాస్ట్ బైట్ అయిపోయి వాళ్ళ చేతి వేళ్ళు చెవులు రాలిపోతుంటాయి. అలాంటి డెడ్లీ వెదర్ కండిషన్లో డ్యూటీ చేయాలంటే దమ్ముండాలి, దేశం మీద ప్రేమ ఉండాలి. దెబ్బ తిని పడుకుంటాం మన ఇళ్లలో, మనకి ఏం తెలుసు కష్టం. అందుకే సియాచిన్లో డ్యూటీ చేసి వచ్చిన ఏ సోల్జర్ కనపడినా కాళ్లకు దండం పడతాను నేను. ఇండియన్ ఆర్మీ అంటే హైయెస్ట్ రెస్పెక్ట్. వాళ్ళ కష్టం తలుచుకుంటే బ్లడ్ మరుగుతుంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అన్ని ఇండియా లేవురా మనకి. ఒక్కటే ఇండియా. ఆశయం ఎక్కడో మాయమ